నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ గురించే చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగితే సౌత్ మొత్తానికి అన్యాయం జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే డీలిమిటేషన్పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. డిఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. అయితే సమావేశానికి బెంగాల్ సీఎం మమతా మాత్రం గైర్హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. మరోవైపు పార్టీలకు అతీతంగా సౌత్లో అందరూ డీలిమిటేషన్పై పోరాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ను బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరిగిపోతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు చేతలకు అసలు పొంతన లేదని ఆయన విమర్శించారు. మరోవైపు డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ఆధారంగా సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమని తెలిపారు. సౌత్లో చేసే మొత్తం సీట్ల పెంపు బీహార్, యూపీలోని సీట్ల పెంపు కన్నా తక్కువేనని ఆమె పేర్కొన్నారు. డీలిమిటేషన్పై చంద్రబాబు, పవన్, జగన్ మౌనంగా ఉండడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ డీలిమిటేషన్ వల్ల నిజంగా సౌత్కి అన్యాయం జరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? సౌత్ రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందించబోతున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు వస్తుంది, వాయిస్ వస్తుంది. వెంకటరెడ్డి గారు, ఈ డీలిమిటేషన్ గురించి ఇప్పుడు డిఎంకే చీఫ్ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏ కోణంలో చూడాలంటారు? నిజంగా సౌత్కి అన్యాయం జరుగుతుందా? జరిగితే ఇలాంటి ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి తమ్ముడు, జనసేన తమ్ముడితో సహా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, మీకు అందరికీ కూడా నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా మనం వింటున్నటువంటిది, కొత్తగా ఏం లేదు దాంట్లో. డీలిమిటేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అధికారపూర్వకంగా దాని మీద ఒక నిర్ణయం కానీ, విధానపరమైనటువంటి పాలసీ కానీ ఏమీ చేయలేదు. ఒకవేళ చేయాలనుకునేటువంటి పరిస్థితి వచ్చిందే అనుకోండి, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, దానికి ఒక కమిటీ వేస్తారు, రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలతోని, ప్రభుత్వాలతోని చర్చ జరుపుతారు, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని కింద నిర్ణయం చేస్తారు. మీకు తెలుసు లక్ష్మీనాథ్ గారు, ఫస్ట్ డీలిమిటేషను జనాభా ఆధారంగా 1971లో జరిగింది. ఆ తర్వాతల్లా ఇంకా మళ్ళీ జనాభా ప్రకారంగా జరగలే. అంటే సుమారుగా 54-55 సంవత్సరాల క్రితము జరిగినటువంటి జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటిది. ఇవాళ ఏమీ లేకుండానే ఊరికనే పొగ ఆగి ప్రమాదము అనేటువంటి పద్ధతి లోపల ఈ స్టాలిన్ గారు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలు ఇక వాళ్ళకు వంత పాడడానికి మాన్ గారు పంజాబ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఇండి గ్రూప్లో అది ఇండి గ్రూపా, అది సౌత్ గ్రూపా, లేకపోతే జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీ ఇండియా, ఏది అర్థం కాలేదు. అంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇంక్లూడింగ్ తెలంగాణ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా మేము రావాలని ఇన్వైట్ చేస్తాము, ఇది రాజకీయ పార్టీలుగా పెట్టుకునేది కాదు, సౌత్ ప్రజలందరూ మోసపోతాం మనం అని మాట్లాడిన పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఒక్కటి లక్ష్మీనాథ్ గారు, పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు సెంటరు, స్టేటు, ఫెడరల్ స్ట్రక్చరు, జిల్లాలు, మండలాలు, తాలూకాలు, గ్రామాలు అని అవకాశాలు ఉన్నాయి దాంట్లో రాజ్యాంగంలో.
సౌత్ నార్త్ అనేటువంటిది ఎక్కడ రాసినారా? నాకు అర్థం కాలే. సౌత్ ఏంది, నార్త్ ఏంది మాకేం అర్థం కాలే. అంటే ఇది దేశం ఒకటేనా కాదా? దేశ సమైక్యత ఒకటేనా కాదా? దేశ సమగ్రత ఒకటేనా కాదా? ఈ దేశంలో ప్రపంచంలో భారతదేశమా కాదా? భారతదేశంలో అనేక రాష్ట్రాలు పరిపాలన కోసం, రాష్ట్రాలు దేనికోసం వస్తాయండి? పరిపాలన కోసం వస్తాయి. దేశం ఒక్కటే. కాబట్టి దేశంలో విద్వేషపూరితమైనటువంటి చిచ్చు పెట్టడానికి సహజ లక్షణాలు ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు, ఎవరు? తమిళనాడు వాళ్ళు, డిఎంకే వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళ చరిత్ర అంతా అదే. జనజీవన సవంతిలో, జాతీయ జనజీవన సవంతిలో ఇంతవరకు వాళ్ళు ఎన్నడూ కలవలే. వాళ్ళ ఆలోచనలన్నీ ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు జాతీయ విధానం అని మాట్లాడుతుండా, తెలంగాణ విధానం అని మాట్లాడుతుండా? అది స్పష్టం చేయాలి మొదలైన. అది చెప్పకుండా రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తానండి ఢిల్లీలో, ఏది రీలిమిటేషన్ కావాలి అని మాట్లాడించామన్నాడు. అది చెప్తే అర్థం ఉంటుంది. అప్పుడు ఉత్తర భారతదేశ ప్రజలు అక్కడే నిర్ణయిస్తారు, ఇక్కడ నిర్ణయిస్తారు. ఒక్కటేంటంటే 2026లో తమిళనాడులో ఎన్నికలు వస్తున్నవి. ఈ ఎన్నికలను ఎదుర్కొనేటువంటి సత్తా స్టాలిన్కు తగ్గిపోయింది. తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ రకమైన చర్చను తీసుకొచ్చి రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి దాని కింద చేస్తున్నాడు తప్ప అసలు సౌత్ నార్త్ అనేటువంటిది. రెండవది డీలిమిటేషను జనాభా ప్రాతిపదికన అంటున్నారు. జనాభా ప్రాతిపదిక అంటే ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎమ్మెల్యే జనానికి ఉంటాడా, జంతువులకు ఉంటాడా? అడవికి ఉంటాడా, చెట్లకు ఉంటాడా, పుట్టలకు ఉంటాడా? ఎందుకు ఉంటాడండి పార్లమెంటు సభ్యులు? ఓ 10 లక్షలు, ఓ 15 లక్షలు, ఓ 2 లక్షలు జనాభాను తీసుకొని దాన్ని సర్వ్ చేయడానికి ఉంటాడు. దీంట్లో ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో 2011లో జనాభా ఇప్పుడున్న జనాభా 24 కోట్లండి. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పటికీ ఏంటంటే 3,80,00,000 ఉన్నట్టుంది. దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి దేశంలో ముస్లింలు 20% ఉన్నారు. 2011లో మీరు సెన్సస్ తీసుకున్నట్టయితే 19.8% ముస్లింలు ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లో 19.8% ఉన్నారు. మరి దీనికి ఎవరు కారకులు? జనాభా 2011 తీసుకున్నట్టయితే హిందువుల జనాభా 16% పెరిగింది. 16% పెరిగితే ముస్లింల జనాభా 24% పెరిగింది. అంటే అనాలా ఇప్పుడు మేము మతపరంగా పెరుగుతున్నది కాబట్టి హైయెస్ట్ 20% అన్నిటికంటే ముస్లింలు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, తర్వాత బీహార్లో ఉన్నారు. ఈ తేడాలన్నీ మనమే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని? కాంగ్రెసు స్టాలిన్ ఎట్లా గెలవడు ఇక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళకి సమస్య లేదు. మరి ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఉత్తర భారతంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఆశలు ఎదుర్కొన్నది. డిపాజిట్లో పరిస్థితి లేదు. వాళ్లకు ప్రతిపక్ష పార్టీ లోకసభలో రావాలంటే కర్ణాటక మీద, తెలంగాణ మీద ఆధారపడ్డారు. ఆ హిమాచల్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ వాదాన్ని తీసుకొచ్చినారు. అది జాతీయ పార్టీ అంటారు కదా. రైట్. దీని మీద డీలిమిటేషన్ మీద జాతీయ విధానం ఉందా చెప్పమనండి. జాతీయ విధానం ఉందా చెప్పమనండి. రైట్. లేక ఎక్కడిదక్కడ మాట్లాడితే ఎట్లయితుందండి? రైట్. ఇది నాకు ఉండేటువంటి అభిప్రాయం. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన అనే అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ బాబు గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు, ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వివేక్ బాబు గారు, ఇంతవరకు నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్కి సంబంధించి ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. కానీ ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. డిఎంకే అధికార చీఫ్ స్టాలిన్ గారి అధ్యక్షతన జరిగింది. దీనికి అందరూ కూడా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు అందరూ హాజరయ్యారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం, ఇది జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటూ ఇది ప్రజలను మోసం చేసినట్టని షర్మిల గారు వ్యాఖ్యానించడం ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళకి భయపడి ఈ రోజున ఆయన తమిళనాడు రాజకీయాల్లో వైపు కూడా వెళుతున్న చూసి ఏమన్నా స్టాలిన్ ఏమన్నా భయపడే అవకాశం ఉందని అనుకోవాలా? దీనిలో ఆ కోణం ఏమన్నా దాగుందంటారు? ముందుగా డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు మన నియోజకవర్గాల పునర్విభజన అనేది మనకు విభజన చట్టంలో ఉన్నది ఆల్రెడీ. సో ఇది 2026కి చేయాలి తప్పనిసరిగా, ఎందుకంటే లాస్ట్ టైమే జరగాల్సింది మిస్ అయింది.
నా వాయిస్ నాకే వస్తుంది సార్. ఎస్, మీరు కంటిన్యూ చేయండి, ఇక్కడ క్లియర్గానే ఉంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను మాట్లాడేది నాకే వస్తుంది. రైట్. సో ఈ డిమిలిటేషన్ గురించి మేము షర్మిల గారు ఇందాక మీరు అన్నట్టు భయపడుతున్నారు. దేనికి భయం ప్రజాస్వామ్యంలో? సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే దేనికి భయపడాల్సి వస్తుంది? ఏం అంశం ఇందులో? డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్జీవనం మీద జనాభా ప్రతిపాదన జరుగుతుంది. సో అది ఎప్పుడైనా జరగాల్సిందే. ఇప్పటికే లేట్ అయింది, సరే చేస్తారు, ప్రభుత్వం అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే వీళ్ళు అంటున్నట్టు ప్రతిసారి ఏదో మేము భయపడుతున్నాము, లేకపోతే ఇంకో దాని మీద ఒక చర్చకు తీసుకెళ్తూ దాన్ని మమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తూ, అదంతా జరగదు, అలాగ జరగదు. అదంతా రాంగ్ ప్రొజెక్షన్ వాళ్ళు అనుకుంటున్నది. అయితే మేము వాళ్ళు ఇండియా కూటమిగా వాళ్ళకు తగిన పక్షాలతో వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ అది. అయితే మాకు ఆల్రెడీ ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పట్ల మేము రాలేకపోతున్నాం, ఎందుకంటే మా కూటమి సంబంధించిన వేరు కాబట్టి, మీ కూటమికి సంబంధించి వేరు కాబట్టి మేము సరైన వేదిక మీద తప్పకుండా మా యొక్క స్టాండ్ తెలియజేస్తాం అనేది ఈరోజు మేము అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేము భయపడే అవసరం ఏముంది, అవకాశం ఏముంది ఇందులో? అది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన టైంలో జరిగినప్పుడు మా స్టాండ్ అనేది మేము తప్పకుండా చెప్తాం. అందులో రెండో అనుమానం లేదు. అయితే కళ్యాణ్ గారు ఇందులో ఒకవేళ సౌత్ లో స్టాలిన్ కు ఏదో ఎందుకు జత కట్టలేదు, లేకపోతే ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే భయపడుతున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ప్రతి పార్టీకి వాళ్ళ ఒక ఓన్ స్టాండ్ ఒకటి ఉంటుంది. లేదా ఒక కూటమి పక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కూటమికి తగినట్టు వారి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఆ కోణంలో చూస్తే మా కూటమి వచ్చేది ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మా భాగస్వామ్య పక్షాలతో మేము కలిసి నిర్ణయం తీసుకొని మేము దాని మీద ఒక స్టాండ్ ప్రకటిస్తాం. రైట్. మళ్ళీ వస్తా వివేక్ బాబు గారు మీ దగ్గరికి. మనతోటి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మణ గారు నమస్కారం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు, కానీ అఖిలపక్ష సమావేశం జరగడాన్ని ఏ కోణంలో చూడాలి? దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం ఏమైనా ఉందనుకోవాలా, లేదు అంటే నిజంగానే సౌత్కి నార్త్కి మధ్య, సౌత్కి ఈరోజు ఏదో విపరీతంగా కష్టకాలం రాబోతుందన్న దానిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? లక్ష్మణ గారు, మీకు మిత్రుడు వెంకటరెడ్డి గారికి, వివేక్ బాబు గారికి, రాజమౌళి గారికి, ఇలాగే మనకు అమ్మాని ప్రేక్షకులు నమస్కారం. సూత్రం తప్పైతే లెక్క తప్పొస్తుంది. అంటే ఇప్పుడు ఇద్దరు మిత్రులు మాట్లాడింది రాజకీయంగా మాట్లాడింది, నేను రాజకీయ సంబంధం లేదు, టెక్నికల్ గా మాట్లాడతాను. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పంచాయతీ కాదు, మనం తెలుసుకోవాలంటే ఎన్డీఏ కూటమికి మన ఇండియా కూటమికి పోటీ కాదు. ఇదంతా డిలిమిటేషన్ ప్రక్రియ గురించి ఒక్కసారి చరిత్ర చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేవన్నీ ఇప్పుడు ఇవాళ వస్తున్నాయి కనుక రేపు ఎలక్షన్స్ 2028 తర్వాత కానీ నేను అనేది ఏంటంటే డిలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని చర్చ వచ్చినట్టున్నాను. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయాలి అని చెప్పి సరిగ్గా 25 ఏళ్ల కింద మనం డిలిమిటేషన్ యాక్ట్ లో రాసుకున్నాము. అందుకని చర్చ వస్తుంది. చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే అందుకు వస్తుంది. కనుక ఇవాళ బీజేపీ అన్యాయం చేస్తుందా, కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేయరు, బీజేపీ వాళ్ళు అన్యాయం చెయ్యరు అంటున్నారు. ఎందుకు చేయరు కూడా చెప్పాలి. 2001 ఎవరున్నారు అధికారంలో? వాజ్పేయి గారు ఉన్నారు. 71 ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు. ఈ 2 సార్లు జరగకపోవడానికి, అన్యాయం జరగకపోవడానికి కారణం ఏంటంటే 2 సార్లు గట్టిగా దక్షిణ భారతదేశం నిలబడ్డది. ఇది తప్పు, ఇట్లా చేస్తే మీరు నష్టపోతాం అన్నది. కనుక ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు ఈ సమావేశం ఆసన్నమైంది. సమావేశానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఒక మాట చెప్తాను, మొట్టమొదటి డిలిమిటేషన్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఫస్ట్ మనం భారత రాజ్యాంగం రాస్తుంది. ఎందుకంటే మండలాలు జిల్లాలు ఏం లేవు, కానీ 2 రాష్ట్రము కేంద్రము, తర్వాత రెండింటి మధ్యలో పంచుకున్నాం. 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత 3వది వచ్చింది మనకి, ఏది స్థానిక ప్రభుత్వాలు వచ్చింది. అప్పటిదాకా స్థానిక ప్రభుత్వాలు ఎవరు రాష్ట్రాలు ఇష్టమో వాళ్ళు చేస్తున్నారు. డిలిమిటేషన్ యాక్ట్ 1950 యాక్ట్ ప్రకారం ఏమన్నా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి డిలిమిటేషన్ చేసుకోవాలని 479 స్థానాలే ఉండేవి. 543 లేకుండా మొట్టమొదటి పార్లమెంట్ లో 1951, 52లో ఎన్నికైన పార్లమెంట్ లో 479 స్థానాలే ఉండేవి. 50 తర్వాత 61లో మళ్ళీ డిలిమిటేషన్ చేసుకున్నాం. జనాభా లెక్కలు చేసుకున్నాం, డిలిమిటేషన్ చేసుకున్నాం. అప్పుడు కూడా స్థానాలు అవే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మళ్ళీ 2వసారి కూడా జనాభా ప్రకారమే చేసుకున్నాం. 3వసారికి వచ్చే 1971 యాక్ట్ 1976లో అమలయ్యింది. అది అప్పుడు ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్న సమస్య 76 కన్నా ముందే వచ్చింది. అప్పుడు ఏమైందంటే
1967 నుంచి 71 దాకా మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్, 2 లేక 3 పిల్లలు త్రికోణం గుర్తుండే కదా, అప్పుడు జనాభాలో మెల్లమెల్లగా తేడా వస్తుందని అర్థమైంది మనకు. ఎందుకంటే 71 జనాభా లెక్క చూసుకుంటే దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ అవుతుంది, ఉత్తర భారతదేశం ఇంత తేడా లేదు, కానీ మొదలైంది అప్పుడు ఒక ఇందిరాగాంధీ గారు ఒక మంచి స్టాండ్ తీసుకుని ఏమందంటే, రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జనాభా అనే పార్టీకి దేశమంతా విభజన చేస్తే నష్టం జరిగే అవకాశం ఉందని ఆ 71 జనాభా లెక్కల ప్రకారం ఈసారి చేద్దాము, కానీ మళ్ళీ 30 ఏళ్ల దాకా అవసరం లేదు మళ్ళీ ఈ డిలిమిటేషన్ అని చెప్పి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్క మన డిలిమిటేషన్ చేసేది 30 ఏళ్ళు వాయిదా వేశారు. 2001 దాకా అవసరం లేదని చట్టంలో పేర్కొని అప్పుడు మాత్రం 543 నియోజకవర్గాలతో పార్లమెంటు ఏర్పడింది. 543 నియోజకవర్గాలు ఏర్పడ్డప్పుడు జనాభా ప్రాతిపదికన ఒక్క సీటు కాబట్టి నాకు నష్టపోయింది. అప్పట్లోనే ఒక సీటు నష్టపోయింది. ఎప్పుడు 71 యాక్ట్ ప్రకారం అక్కడ ప్రమాద గంటలు అక్కడ మోగింది. తర్వాత 30 ఏళ్ల దాకా ఈ గొడవ లేదు, ఎందుకంటే 71, 76 మన నియోజకవర్గ పునర్విభజన ప్రకారమే వస్తున్నది. 2001లో వచ్చినప్పుడు నేను ఢిల్లీ దాకా వెళ్ళాను. ఈ సమయంలో నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నది. 2001లో వచ్చినప్పుడు ఏంటంటే 1991 జనాభా లెక్కలు తీసుకొని చేస్తామన్నారు. నేను అప్పుడు వ్యతిరేకించుకుంటూ 1991 జనాభా లెక్కలు చేస్తే తమిళనాడుకు 6 సీట్లు పోతాయి, తెలంగాణ అంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లు పోతాయి, ఇటు దక్షిణ భారతదేశానికి అప్పట్లే 16 సీట్లు పోతాయి అనే దాని మీద అలాంటి వాళ్ళు చాలా మంది పోయినరు, నేను కూడా పోయినా. అది ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు 71కి 30 ఏళ్ల తర్వాత తేడా ఎంత వచ్చిందంటే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ జనాభా నియంత్రణ చేసే 5 రాష్ట్రాలు, ఏది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కనుక 4 రాష్ట్రాలే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి సరే, ఈ 5 రాష్ట్రాలు ఆనాడు జనాభా నియంత్రణ కోలుకున్నాయి. కానీ ఇప్పుడు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే దక్షిణ భారత, ఉత్తర భారత పంచాయతీ చేస్తున్నారు. కరెక్ట్ కాదు. పంజాబ్ ఒక సీట్ నష్టపోతుంది, హర్యానా ఒక సీట్ నష్టపోతుంది, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు నష్టపోతుంది, మహారాష్ట్ర 2 సీట్లు నష్టపోతుంది. ఇవాళ రెండింటి మధ్యనంటే బీజేపీకి మిగతా ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమి పంచాయతీ కాదు ఇది. దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రమాద గంటకెళ్ళి మోగినాయి కనుకనే అక్కడ సమావేశం జరిగింది. సరే, ఇష్టమైన ఓటు పోలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, దక్షిణ ఇట్లాగే చేస్తే నిధుల విషయంలో జనాభా ఈ డిలిమిటేషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కానీ మాట్లాడతలేదు, కానీ ఆనాడు మాట్లాడారు. ఏమని, 2 దేశాలుగా విడిపోతాయి అన్నారు. అంటే పెద్ద మాట అన్నారు. అంతందుకు మోడీతో పడనప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారు దేశం విడిపోయే ప్రమాదం ఉంది ఇట్లా బీజేపీ చేస్తే అన్నాం. అంటే ఇవాళ కలిసిన కనుక, మిత్రులైన కనుక వీళ్ళు మాట్లాడతలేరు. ఆ రాజకీయం వేరు. ఇవాళ నేనేమంటున్నానంటే, ఇప్పుడు కనుక 3 రకాలు, నేను పరిష్కారం కూడా చెప్తాను. ఇప్పుడు కనుక జనాభా ప్రకారం చేస్తే ఖచ్చితంగా తమిళనాడు 9 సీట్లు నష్టపోతాయి, 8 సీట్లు నష్టపోతుంది, కేరళ 8 సీట్లు నష్టపోతాయి, 28 పోతాయి. అందులో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 7 సీట్లు పోతాయి, 4 ఆంధ్రప్రదేశ్ కు, 3 తెలంగాణకు పోతాయి. అట్లాగే కర్ణాటక 2 నుంచి 3 సీట్లు పోతాయి. ఇవాళ 132 సీట్లు ఉన్న ఈ దక్షిణ భారతదేశంలోని ఏదైతే సీట్లు ఉన్నాయో వీటిలల్లో 27-25 స్థానాలు కోల్పోతాము. అది పంచాయతీ అంతా. ఎందుకంటే జనాభా ప్రకారం బీజేపీ చేస్తుందా దక్షిణమా ఉత్తరమా అనే సమస్య. దీంతో పాటు 4 సీట్లు మన పశ్చిమ బెంగాల్ నష్టపోతుంది, ఒక్కొక్క సీట్ ఏమో వాళ్ళు నష్టపోతారు. అందుకని దీన్ని ఏం చేయమంటున్నాం అంటే, ఇప్పుడు కొత్త జనాభా లెక్కల ప్రకారం 2026 తర్వాత జరిగే లెక్కలు అన్నారు. 2021 జరగాల్సి ఉండే, జరగలేదు కరోనా ప్రకారం. కనుక కరోనా రావడం వల్ల 2026లో జనాభా లెక్కలు జరపాల్సింది అనుకుంటున్నారు. కానీ జరుపుతారో లేదో తెలియదు. ఇప్పుడు 2031 పోతుంది. జనాభా లెక్కలు జరగకుండా కానీ డిలిమిటేషన్ జరపదు. కానీ డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు దగ్గర సంబంధం ఉంది. జనాభా లెక్కలు జరపాలి, దాని ప్రకారం డిలిమిటేషన్ జరపాలి, దాని ప్రకారం మహిళలకు స్థానాలు కేటాయించాలి. ఈ 3 ఇంటర్లింక్ అయింది. కానీ ఇప్పుడు ఒకవేళ జనాభా లెక్కల ప్రతిపాదన చేస్తే నేను చెప్పిన 28 స్థానాలు దక్షిణ భారతదేశం నష్టపోతుంది, మరొక 8 స్థానాలు ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం నష్టపోతుంది. ఇది కాకుండా ఉండాలంటే అన్ని దేశమంతా ఒకటే అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, 71లో ఇందిరాగాంధీ ఏ సూత్రం పాటించింది, 2001లో వాజ్పేయి గారు ఏ సూత్రం పాటించారు, 2 పార్టీలు ఉన్నాయి కనుక దోకలేదు. ఏ సూత్రం పాటించారో, జనాభా లెక్కల ప్రకారం, కొత్త జనాభా లెక్కల ప్రకారం దేశమంతా విభజించే బదులు, దేశమంతా డిలిమిటేషన్ చేసే బదులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిలిమిటేషన్ చేయాలి. జరిగింది అదే. 2001 జరిగింది. మన 42 సీట్లు మనకే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో విత్ ఇన్ ద స్టేట్ పార్లమెంట్ నియోజకవర్గాలు మారినాయి, ఏళ్ళు మారినాయి. ఇప్పుడు కూడా ఆ పని చేస్తే లొల్లి లేదు. కానీ ఇంకొక సమస్య ఉంది లక్ష్మీనాథ్ గారి. ఇప్పుడు ఏంటంటే, మహిళా బిల్లు పాస్ అయింది కనుక మహిళలకు 1/3 పెంచాలంటే ఇప్పుడున్న 543 పార్లమెంట్ సీట్లను ఇంకొక 258 పెంచి 845 స్థానాలు పెంచుతాం. అప్పుడు ఏంటంటే ఈ 543 పురుషులకి, అంటే
జెండర్ పురుషులకు అన్నట్టు అందులో ఎవరైనా Right. చేయొచ్చు ఉంటాయి. మిగతా మహిళలకు చేసే స్థానాలు పెంచే స్థానాల మీద మహిళలకు ఉంటాయని ఉంటున్నాయి. కనుక పెంచితే ఏం చేయొచ్చు అనేది ఒకటేమో పెంచకుండా అయితే లొల్లి లేదు, పెంచకుండా దేశవ్యాప్తంగా మరి డెలిమిటేషన్ జరిగితే నేను చెప్పిన నష్టపోయి 8-10 సీట్లు ఏమో ఎక్కువ మన ఉత్తరప్రదేశ్ కు, బీహార్ కు, అట్లాగే మధ్యప్రదేశ్ కు, రాజస్థాన్ పెరుగుతాయి. ఈ సీట్లను అక్కడికి పోతాయి. పోకుండా ఉండడానికి ఏంటి 2001 ఏ పద్ధతి పాటిస్తే అయిపోతాయి. ఒకవేళ నిజంగా పెంచదలుచుకున్న నియోజకవర్గాలు అప్పుడు నష్టం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 39 స్థానాలు 40 అనుకుందాం, పుదుచ్చేరి 40 ఉన్నాయి. 40 స్థానాలు తమిళనాడులో 20 పెరుగుతాయి. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో 125, 40 అప్పుడు నష్టం ఏం లేదు. అంటే అదే ప్రశ్న ఉంటుంది. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే 2 సూత్రాలు పాటించాలి. ఒక్క మాట లక్ష్మణ్ గారు, మీరు రాజకీయం మాట్లాడుతున్నారు, రాజకీయం వద్దంటున్నారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దీని మీద అకాడమిక్ చర్చ జరగాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏమన్నారంటే ఒక ఓటు ఒక విలువ అన్నారు, ఒక ఓటు ఒక విలువ అన్నారు. ఆ ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్ లో పెరగడం సమంజసం. నేను స్పష్టంగా చెప్తాను ఎందుకు పెరగడం సమంజసం అంటే ఒక ఓటు ఒక విలువ ఉండాలి కదా. ఉత్తరప్రదేశ్ లో 30 లక్షల ఒక జనాభా ఒక పార్లమెంట్ సీట్ ఉండి, దక్షిణ భారతదేశంలో 12 లక్షల ఒక జనాభా ఉంటే పార్లమెంట్ సీట్ ఎట్లుంటుంది, కరెక్ట్ కాదు కదా. కానీ దీన్ని భరించడానికి, దీన్ని కంపెయిన్ చేయడానికే ఆ వాళ్ళు 71 కానీ 2001లో ఈ జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దు, మంచి చేస్తే తప్పుగా భావించవద్దు అని చెప్పి ఈ సమయం పాటించారు. ఇప్పుడు కూడా 2 ఉంటాయి. ఇంకొక వాదనకు చెప్తాను. పవన్ కళ్యాణ్ కూడా ఆ వాదన తెచ్చారు. మేము డబ్బులు సంపాదించి పైకి ఇస్తున్నాం, మీరేమో ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నారని. ఇప్పుడు అప్పుడు మాట్లాడారు కదా. నేనేమంటున్నానంటే ఒకటి పోతే ఒకటి పొందుతాం. కుछ పానా అయితే కుछ కోనా అని సాగుతుంది వెంకటరెడ్డి గారి బాధ్యత. నేనేమంటున్నానంటే కొంత మనం పొందాలంటే కొంత కోల్పోవాలి. నిజంగా చెప్పాలంటే 2001లో ఏదైతే విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేసి దేశమంతా ఈ జనాభా లెక్కల ప్రకారం చేయకపోయింది, అట్లా చేస్తే ఒక లాభం. రెండోది ఏంటంటే మనం ఆర్థికంగా మన డబ్బులు మనం ఇస్తున్నాం అంటే తప్పు అంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో ఒక 4 పిల్లలు ఉన్న తల్లి, భారతదేశం అంటే తల్లి అనుకుంటే 4 పిల్లలు అందరూ ఒకే తీరు ఉండరు. పేదవాళ్ళు ఉంటారు, మంచి ఉంటారు, చెట్టు ఉంటారు. కనుక ఉత్తర భారతదేశానికి ఇస్తున్నాం అనేది అబద్ధం మాట అంటున్నాం. ఎందుకు మాట అంటున్నాం అంటే ఇవాళ మనకు జిఎస్టీ సమానంగానే వస్తాయి కదా. ఒక మాట సార్, ఇప్పుడు ఆర్థికంగా కూడా చెప్పకపోతే 2 కమిటీ ఒక్కటిగా పొడిస్తాను. ఏంటంటే ఆర్థికంగా మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు, అక్కడ ఉత్తర భారతదేశం వాడుకుంటున్నారు అంటున్నారు. కరెక్ట్ గా ఉంటున్నారు. జిఎస్టీ ప్రకారం ఏ రాష్ట్రంలో వసూలవుతున్న జిఎస్టీ పన్ను సగం మనకి వస్తున్నాయి. ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుందంటే ఈ జిఎస్టీ పోగా రాష్ట్ర కేంద్రానికి పోయిన డబ్బుల్లో ఏవైతే కేటాయింపులు ఉంటాయో జనాభా ప్రకారం, మరి జనాభా ఎక్కువ డబ్బులు ఒక్కపోతే కదా పోద్దాం. అందుకనే డబ్బుల విషయం మాట్లాడేటప్పుడేమో ఉత్తరప్రదేశ్కి న్యాయం జరగాలంటున్నా, ఖచ్చితంగా జనాభా ప్రకారం పోవాలంటున్నా. కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో రేపు పొద్దున దేశంలో దక్షిణ భారతదేశం ప్రాతినిధ్యం కోల్పోయి ఉత్తర భారతీయుల పెత్తనం పెరిగితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచే అందరు ప్రధానమంత్రులు ఉత్తరప్రదేశ్ నుంచి చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిన ఆయన మోడీ గారు కూడా పార్ట్నర్షిప్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మన ప్రధానమంత్రులు అది ఒకటి ఉన్నాయి. అందుకనే ఒక్క మాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశం ఉత్తర చూడకండి, దీనికి చూడకండి, పరిష్కారం వైపు నేను చెప్తాను. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతుంది సార్, దీని గురించి చెప్పాలి మరి మీ విశ్లేషణ. ఫాలో అవుతున్నా అందరు మాట్లాడుతున్నా. రైట్. అయితే ఇక్కడ స్టాలిన్ ఒక వ్యక్తి దక్షిణ భారతదేశం నుంచి భారతదేశం 2గా విడిపోతుంది అని ప్రజల లోపల భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం ఆయన చేపట్టిండు. ఎందుకంటే పాపం ఆయన ఒంటరి సూచన కనబడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తున్న రానని భయం వస్తుంది. ఆయన ఎట్లాంటి భయానికి గురి చేస్తున్నారంటే ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు, దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్ లో మనం ప్రాతినిధ్యం పడిపోతే అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతితో సంబంధం లేకుండా చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతుంది. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుంది. మన సంప్రదాయాలు మొదలైనవన్నీ సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరుడుగా మిగిలిపోతామని చెప్పేస్తున్నాడు. ఇట్లాంటి వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. సో ఇట్లాంటి నీతి మారిన మాటలు మాట్లాడడం ఛాలెంజ్కు తగదు. ప్రజల లోపల
ఒక రకమైన భయభ్రాంతులను ఆయన పురికొల్పే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. అందులోపల భారతదేశం రెండుగా విడిపోతుంది, దక్షిణము ఉత్తరం అని చెప్పేసి. ఇట్లాంటివి కూడా మంచి పద్ధతి కాదని, వీళ్ళ కూటమిదే ఒక సముద్రంలో ముందు వెనక తెలియకుండా నడుస్తున్న నావ లాంటిది. సో ఈయన చేసే పద్ధతులు మంచివి కావు. దీన్ని సమర్థవంతమైన మేధావులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. సో ఈ స్టాలిన్ అనేటువంటి ఎవరు మద్దతు ఇస్తలేరు. అందులో కేవలం ఒక నలుగురు ఈ దక్షిణ రాష్ట్రాలు కూడా, మన తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, తర్వాత కేరళ నుంచి ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ తెలంగాణ నుంచి రాజమౌళి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట బయట ఉంది, అది ప్లే అవుతుంది, చూద్దాం. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats because it will create imbalance of political power between states. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. My second point is that South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population because అన్ఫెయిర్, ఈ డీలిమిటేషన్ అనేది అన్ఫెయిరబుల్ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు మీరు? యాక్సెప్ట్ చేస్తారా? నాగారు సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పేదాంట్లో సరైనది కాదు. ఎందుకంటే ఆయన ఏమంటుందంటే పొలిటికల్ గా మనం బాగా వీక్ అయిపోతాం అంటున్నాం. ఇప్పుడు ఉన్న ఎంపీలల్లా ఎవరండి తెలంగాణ కోసం బాగా మాట్లాడేటోళ్ళు తీసుకొస్తున్నారా? వీళ్ళంతా ఏమంటారు, వీళ్ళను ఆకార కుర్చీ నైవేద్యం చెప్పి అని అంటారు. వీళ్ళు కేవలం ఆకారానికే ఉంటారు. అక్కడ నిజంగా కూడా కేంద్రంతో కొట్లాడి తీసుకురావాల్సిన వీళ్ళకు ఏమి చేత కాదు. ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ లీడర్లు పాయింట్ బేస్డ్, ఇష్యూ బేస్డ్ లోక్సభలో ఏమైనా మాట్లాడుతున్నారా? ఇంతసేపు భారతీయ జనతా పార్టీ హిందుత్వం మీద వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అంటున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధికి ఏమన్నా వీళ్ళు నిధులు తీసుకొస్తున్నారా, లేకపోతే ప్రజలు బాగు చేస్తున్నారా? వీళ్ళకు జీకబత్యాలు దండగా అసలు ఎంతమంది ఉంటున్నారు నన్ను అడిగితే అసలు ఈ డీలిమిటేషన్ గురించి ఇంత రాజంతా వీళ్ళకి ఏమి పని పాట లేదు. రాజమౌళి గారు గతంలో రేవంత్ రెడ్డి గారి లేవదీసిన మాటలో గతంలో 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అంతకుముందు ఇందిరాగాంధీ గారు కానీ దీన్ని ఆపాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు మోడీ గారు మళ్ళీ స్టార్ట్ చేయడంలో దీనిలో ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు, రాజకీయ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. మోడీ గారు ఇంకా దీన్ని మొదలే పెట్టలేదు, దీన్ని ఆయన తీసుకునే రాలేదు. అసలు దానికి ఒక ఏం లేనే లేదు. వీళ్ళే లపోదివాన్ని కొట్లాడుతున్నారు, అక్కడ ఏం లేనేలేదు. అరే ఆయన నరేంద్ర మోడీ మస్తు పనులు. మరి అలాంటప్పుడు చెప్పొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా, అలాంటప్పుడు ఇలాంటిది ఏమీ లేదు, డీలిమిటేషన్ ఏమీ చేయట్లేదని చెప్పొచ్చు కదా. వీళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళకి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సమాధానం చెప్పుకుంటే అక్కడ మస్తు పనులు ఉన్నాయి. అక్కడ దేశం కాలిపోతుంది, పక్క రాష్ట్రాలు పక్క దేశాలు నాశనం, ఇండియా నాశనం కోరుకుంటున్నాయి. ఆ అన్ని సమస్యలు వదిలిపెట్టి వీళ్ళ గురించి మాట్లాడే టైం ఎక్కడుంది వాళ్ళకి?
రైట్. నాగ్పూర్ చూడండి ఎట్లా అయిపోతుందో. Yes, right. తర్వాత ఇప్పుడు బస్సు బిల్లు పాస్ చేయించుకోవాలి, బస్సు 1,000,000 పనులు ఉన్నాయి వాళ్ళకి. ఆఫ్టర్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే దేశం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? రైట్ రైట్ మళ్ళీ వస్తా రాజమౌళి గారు. మనతోటి శివకుమార్ లాల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. చెప్పండి శివకుమార్ లాల్ గారు, ఏంటి ఈ డీలిమిటేషన్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఈ రకంగా చూడాలి? అసలు డీలిమిటేషన్కి జరిగితే సౌత్కి అన్యాయం జరుగుతుంది అనే మాటలో వాస్తవం ఉందంటారు. ఇప్పుడు మీరు విన్నారు, చర్చ మొత్తం విన్నారు మీరు. రాజకీయం అయితే ఇది కాదని చెప్పి రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు పరిస్థితి గురించి. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికి నమస్కారం. అయితే ఈ డీలిమిటేషన్ సబ్జెక్టు నిజంగా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడేది ఒకలాగుంది. అమిత్ షా గారు ఓపెన్గా ఎక్కడో మీటింగ్లో చెప్పింది నేను విన్నాను, ఏమని డీలిమిటేషన్లో మేము సీట్లను ఏం పెంచబోమని. కానీ ఈరోజు పరిస్థితులు వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకలాగుంది. 1 నేషన్ 1 ఓట్ అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు ముందే వచ్చిండ్రు. అప్కే బార్ 400 పార్ అనేది ఒక నిర్ణయం ఉండే, ఈసారి 400 రాలేదు, 400కి దగ్గరికి రాలేదు, 200తో పరిమితమైన ఉద్దేశంతో కొన్ని జాగాల వల్ల తర్జన భర్జన పడడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే డీలిమిటేషన్ చేస్తే మటుకు ఏదైతే ఇప్పుడు అమిత్ షా అన్నట్టు కానీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు కానీ, లేకపోతే స్టాలిన్ గారు మాట్లాడుతున్నట్టు ఏదైతే సౌత్ ఇండియాకి నష్టం జరగకుండా, మన సీట్లు తగ్గకుండా వాళ్ళ సీట్లు పెరిగేలాగా చేయగలరా అనేది నా ప్రశ్న ఒకటి. రెండోది, ఇప్పుడు మనం లైవ్ డిబేట్లో మాట్లాడుతున్న దాంట్లో మొత్తానికి బీజేపీకని 2 వాదాలు 2 గొంతుల్లాగా అనిపించింది. వెంకటరెడ్డి గారు, మా రాజమౌళి గారు ఇద్దరిది కూడా బీజేపీకి కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారి సపోర్టర్స్ లాగా మాట్లాడడం అనేది ఉంది. వెంకటరెడ్డి గారు అంటే బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి ఓకే. ఈరోజు అనలిస్ట్కి వచ్చిన రాజమౌళి గారు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే భారతదేశానికి ఆయన ప్రధాని, ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికైనా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటుండ్రు, పెద్దన లాంటి వాడు, ఖచ్చితంగా తమ్ముళ్ళకి ఏమైనా తక్కువ పడిందా ఏమైనా చెప్పాలి అనేది ఓపెన్గా చెప్తుండు. కాబట్టి వీళ్ళకు సమాధానం చెప్పడానికి ఏంది అంటే అది పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎవరన్నా ఏదన్నా నిజంగా కూడా అది ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం కంపల్సరీ చెప్పాలా. కానీ ఇప్పుడు ఇద్దరు బీజేపీ నాయకులు మాట్లాడుతుండ్రు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఆలోచించాలా. ఇంకొకటి ఏమంటే మేజర్గా ఈరోజు ఏదైతే సౌత్లో జరుగుతున్న దాని మీద డీలిమిటేషన్ జరగొద్దు అనేది కాదు, డీలిమిటేషన్ జరగనివ్వండి. ఏదైతే కాన్స్టిట్యున్సీలు అటు ఇటు కూడా తారుమారైనాయి కాబట్టి అవిటిని కూడా సరి చేయడానికి ఇది ఒక అవకాశం, మంచిదే. కానీ గతంలో ఎట్లా ఉందో అదే చేయాలి తప్ప ఈరోజు మా దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది, దానికి మా సీట్లు పెరుగుతాయి, మీ పాపులేషన్ తక్కువ ఉంది, మీ సీట్లు తగ్గుతాయి అనే రకంగా చేస్తే మటుకు బాగుండదు. ఎందుకంటే గతంలో మన దగ్గర 2 లేదా 3 పిల్లలు అనేది ఒక నిబంధన పెట్టినరు. 3 పిల్లలు ఉన్న వాళ్ళకి గత 25-30 సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కొట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఉండింది. దానివల్ల మనోళ్ళు ఆ నియంత్రణ పాటించిండ్రు. ఖచ్చితంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా మన సౌత్ ఇండియాలో కేరళ కానీ లేకపోతే కర్ణాటక కానీ ఇటు తమిళనాడు కానీ పాటించడం జరిగింది. ఇప్పుడు నార్త్లో అది పాటించలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళలాగా 2-3 కాకుండా ఎక్కువ మంది ఉన్నా పర్వాలే అనే రకంగానే ముందు పోయింది. కాబట్టి వాళ్ళ దగ్గర జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జనాభా పరంగా పోతే మటుకు మనకు నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈరోజు ఏదైతే స్టాలిన్ ప్లస్ 4-5 రాష్ట్రాలలో ఏదైతే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు వెళ్ళి మాట్లాడిన దాంట్లో ఈ సబ్జెక్ట్ మటుకు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు రెస్పాండ్. శివలాల్ గారు, మన రాజమౌళి గారు విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీ అభిప్రాయాలతోని వాస్తవాలైతే ఏకీభవిస్తే బీజేపీ అయిగా
బీజేపీ అవుతాడా? అంటే వెంకటరెడ్డి భాయ్ నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు బీజేపీ పార్టీగా ఉండి కూడా అంత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలే కానీ ఈరోజు రాజమౌళి గారు ఓపెన్ గా కౌంటర్ ఇచ్చేసిండు. ఎందుకంటే ఆయన ఒక రకంగా మా నరేంద్ర మోదీ గారి అభిమాని ఉండొచ్చు, బహుశా నేను కాదంటలేను. కానీ ఈరోజు జరిగే దాంట్లో సమాధానం ఇవ్వద్దని ఆయన చెప్పకూడదు, ఎందుకంటే సమాధానం ఇవ్వాలా. కానీ జరిగిన దాంట్లో వాస్తవం చెప్పండి. రైట్ వెంకటరెడ్డి నరేంద్ర మోదీ గారికి కాంగ్రెస్ లో కూడా అభిమానులు ఉన్నారు. అది అరే వేరే సంగతి. ఇగో వ్యక్తిగతంగా ఒక అభిమాని పరంగా ఒక లీడర్ని అభిమానం. ఇప్పుడు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ రోజు కూడా ఆయన మరణించిన తర్వాత అయినా, ఇప్పుడు రాజీవ్ గాంధీ సబ్జెక్ట్ వచ్చినా ఏమంటాము, ఆయన ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండి అటల్ బిహారీ గారిని ఆపోజిషన్ లీడర్ ఉంటే కూడా ఆ మొత్తానికి రూలింగ్ పార్టీలు వేసుకొని అమెరికా తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిందని చెప్పినాం. అంటే అభిమానం ఉండొద్దు అంటలే నేను, అభిమానం ఉండాలా. కానీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన తెలంగాణకు కానీ సౌత్కి కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు మటుకు మన లీడర్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తే మాట్లాడాలా. ఇప్పుడు మీది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ మొదలు మీరు నిర్ణయించుకోండి. మా జాతీయ పార్టీ కాంగ్రెస్, మీ పార్టీ పుట్టక ముందే మా పార్టీ పుట్టింది. నేను మాట్లాడి తర్వాత టైం చెప్పు. మీది ఒకవేళ జాతీయ పార్టీ అయితే జాతీయ విధానం కింద చెప్పండి, ఏం కావాలో చెప్పండి. రేవంత్ రెడ్డి కాదు, మహేష్ కుమార్ గౌడ్ కాదు చెప్పాల్సింది. ఒకటి. రెండవది, మీరు ఇండి గ్రూపా వేరే గ్రూపా? ఇండి గ్రూప్ నుంచి మీకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాలే. అఖిలేష్ యాదవ్ రాలే, తేజస్వి యాదవ్ రాలే, మహారాష్ట్ర నుంచి రాలే, ఆ పైన ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి రాలే. ఎవరు వచ్చిందండి? మీది ఏ గ్రూపా మీకు అర్థమైతే లేదు, ఎక్కడున్నారో అర్థమైతే గ్రూప్ కు సంబంధించింది కాదు కదా వెంకటరెడ్డి గారు. ఇది ఇండియా గ్రూప్ కి కానీ లేకపోతే సౌత్ ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లము సౌత్ గ్రూప్ అక్కడ ఉంది. నన్ను మాట్లాడనిస్తే మాట్లాడండి, 100% మాట్లాడండి. మీరు ఎగ్జిట్ అయితే లేకపోతే నేను మాట్లాడినాక మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, శివలాల్ గారు ఆగండి, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తే తర్వాత చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. చెప్పండి. రెండవది, నేను ప్రశ్న అడుగుతా. ఉత్తర భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా దేశ రక్షణ కోసం అనేక యుద్ధాలు జరిగితే చనిపోయిన వాళ్ళు ఎంతమంది, దక్షిణంకి వెళ్ళి ఎంతమంది చనిపోయినారు, ఉత్తర భారతకి వెళ్ళి ఎంతమంది చనిపోయినారు, అదే నేను అడగాల అని అదే ఆ లెక్క అయ్యాలా? అదే అనండి లెక్క. వాళ్ళు తినేస్తున్నారు డబ్బు, మొత్తం మాలంతా తినేస్తున్నారు, ప్రాణత్యాగాలు చేసిరండి వాళ్ళు. ఇదే చర్చ వల్ల. రెండు, హైదరాబాద్ చుట్టూ వచ్చిన డబ్బును ఆదిలాబాద్కి ఎందుకు ఖర్చు పెట్టాలా, కరీంనగర్కి ఎందుకు ఖర్చు పెట్టాలా, మా రంగారెడ్డి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలా? ఇదా చర్చ వల్ల. రెండవది, 1971 జనాభా ప్రకారంగా తీసుకుంటే 50 ఏళ్ళ తర్వాత కూడా అదే జనాభా ప్రకారంగా తీసుకుంటారా? అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి? 50 సంవత్సరాల తర్వాత డబుల్ అయింది జనాభా, 145 కోట్లైంది జనాభా. అదే జనాభా ప్రకారం ఉంచాలా? రెండు, ఇంకోటి, ఒకవేళ పార్లమెంటరీ సీట్ల దామాషా ప్రకారం కూడా పెంచవచ్చు. నేను వేసిన లెక్క ఇప్పుడు ఒకవేళ 800 సీట్లు, లక్ష్మీనాథ్ గారు 800 సీట్లు పార్లమెంటు పెంచాలనుకుంటే 543కు 800 అయితే 17కి ఎంత అంటే 25 సీట్లు వస్తాయి తెలంగాణకు. 25 సీట్లు వస్తాయి. మీకు లెక్కలు అర్థమవుతుంది ఏమన్నా? చెప్పండి, దానికి సమాధానం రావచ్చు కదా రేపు. రైట్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ, వాయిస్ రిసౌండ్ అవుతుంది. కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. నేను వాయిస్ రిసౌండ్ అవుతుంది ఎంతకంటే మీ దగ్గర వాయిస్ కాదు, ఎవరో మనోళ్ళు ఆన్ పెట్టినట్టు చూడండి ఒకసారి. మ్యూట్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టండి. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు మరి అప్పటి నుంచి నన్ను నడిపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో మ్యూట్లో పెట్టలేదు. మీ జాతీయ విధానము ముందు చెప్పండి. కేంద్ర ప్రభుత్వము చర్చలకు పిలిచినప్పుడు మీ ప్రతిపాదనలు చర్చించండి. దేశం మొత్తం మీదే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఒక నిర్ణయం చేయడానికి ముందు మీ అభిప్రాయాలు, అన్ని ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు వస్తాయి. అంతేగాని 1971లో మీరు ఉత్తరప్రదేశ్ సీట్లు 85 ఎక్కడ చేసిండ్రు? మీరే కదా చేసింది. ఇలా మీ 85 ఎక్కడుంటే తెలంగాణ 42 లేదు, ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉన్నాయి.
నేనేమంటున్నా అంటే సీట్లను బట్టి దేశంలో విభజించే మనస్తత్వం కలిగినటువంటి డిఎంకే, విభజించే మనస్తత్వం కలిగిన డిఎంకేతో మాత్రం మీరు ఒకటి. మీరు ఒక్కటి మాకు దేశం సున్నా అయింది, ఉత్తర భారతదేశం మాకు సున్నా, మేము గెలిచే పరిస్థితి లేదు. కర్ణాటక ఇక్కడ గెలిస్తే ఆ పక్కన తమిళనాడు కమ్యూనిస్టులు దీంతోనూ 100 సీట్లు సంపాదించుకుంటాము. మా రాహుల్ గాంధీకి ఆ ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందంటే మీ ఇష్టం. కాబట్టి చర్చ జరగలేదు. చర్చ ఏం జరుగుతుందో చూద్దాము. జరిగిన తర్వాత నిర్ణయాలు జరుగుతుంది. పాపులేషన్లో హిందువులకు ముస్లింలకు తేడా ఉందండి. నేను చెప్పాను కదా, ముస్లింలది 24% పెరుగుదల ఉంది. హిందువుల కుటుంబ నియంత్రణ అంటున్నారు. కుటుంబ నియంత్రణ కాదు. సమయం తక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఏ కుటుంబానికి ఆ కుటుంబ నియంత్రణ చేసుకుంటుందండి. వీళ్ళు చెప్తేనే కాదు, మనం చేసుకున్నాం అంత మాత్రం చేత మేము వాళ్ళు లేదు వీళ్ళు చేసింది కాదు కదా. కాబట్టి వాళ్ళ దేశంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో బిందల్వాలాని ఎట్లా తయారు చేసిందో, కాంగ్రెస్ బిందల్వాలాని ఎట్లా తయారు చేసిందో వాళ్ళకే బలి అయిండ్రు. తమిళనాడుతో రాజీవ్ గాంధీ బలి అయిండు, ఇందిరాగాంధీ బలి అయిండు. ఈ బలి రాజకీయాలలో కాంగ్రెస్ ఇంకా వాళ్ళకు చైతన్యం రాలే, విజ్ఞానం రాలేదు ఇంకా. రైట్ ఇది ఉన్నటువంటి నాయకాలు. రైట్ వెంకటరెడ్డి గారు, మనం వివేక్ బాబు గారితో మాట్లాడదాం. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి సార్. అంటే డీలిమిటేషన్ మనకు మొదటి నుంచి జరిగిన లెక్కల ప్రకారము ఇందాక మన సార్ రామ్మోహన్ సార్ చెప్పినట్టు వివరాలు క్లియర్గా చెప్పారు. 52, 63 అండ్ 71, 73 అండ్ 2003లో జరగాల్సిన సవరణ 2002లో జరిగిన సవరణ మనకు తర్వాత 2026 ఈసారి జరగాల్సి ఉండగా, వచ్చేసారి జరగాల్సి ఉండగా ఇది రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిన నిర్ణయం. ఇది 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ జరగాలని చేసిన ఒక నిర్ణయం ఇది. కాబట్టి ఈ నిర్ణయం ప్రకారము ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే మనం అనుకున్న మన ఇష్టానికి, అంటే కొన్ని రాష్ట్రాలు కోరుకున్నట్టు మాకు ఇది కావాలి, లేకపోతే తగ్గింపు, లేకపోతే కొన్ని రాష్ట్రాలు కోరినట్టు ఎక్కువ అవుతున్నట్టు జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక హేతుబద్ధత కావాలి. సో అది ఖచ్చితమైన నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఎవరికి నష్టం కాకుండా తీసుకోవాలనేది బేసిక్గా కోరుకుంటున్నది విషయం. సో దానికి తగినట్టు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలనేది మా సైడ్ నుంచి మేము చెప్తున్నాను. రైట్. ఇంకొకటి ప్రధానంగా వస్తున్న బయట ఒక రకమైన టాక్ నడుస్తుంది. ఈ రోజున డిఎంకే విషయంలో జనసేన పార్టీ అధినేత కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్న కారణంగా ఈ రోజున డిఎంకే పార్టీ వేరే కోణంలో అలా ఎదుర్కోలేక అక్కడ ఉన్న భాషా ప్రయుక్తంగా కానీ అన్ని రకాలుగా కూడా దాడి జరుగుతున్న వేళ ఈ డీలిమిటేషన్ అనే దాన్ని ముందు బూచిగా పెడుతుంది అనే దానిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? అలాంటిది ఏం లేదు. వాళ్ళకు ఇందాక చెప్పాను కదా, డిఎంకేకి ఇప్పుడు రాజకీయ పార్టీ, అదొక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. సో వారి ఆలోచనలు, వారి తీర్మానాలు, లేకపోతే వారి పద్ధతులు, వారి సిద్ధాంతాలకు అనుగుణంగా వారి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే మాదొక సిద్ధాంతమైన పార్టీ కాబట్టి మాకు తగినట్టు, మాకు అనుకూలంగా మేము కలిసి కూటమితో, మేము కేంద్రంతో ఉన్న నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మేము దానికి అనుగుణంగా మా కూటమి సభ్యులతో వివేక్ బాబు గారు ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ గతంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని, బీజేపీ విధానాన్ని వ్యతిరేకించినప్పుడు ఒకలాగా మాట్లాడారు. ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉండగా ఒకలాగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పాపం అని చెప్పి రాజకీయ పరమైన నిర్ణయాలు, లేకపోతే రాజకీయపరమైన కూటమి ఏర్పడే నిర్ణయాలు అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది రాజ్యాంగబద్ధంగా కూటమి ఏర్పడడం అనేది అది ఆయా రాష్ట్రాలకు కేంద్రంతో లేకపోతే సఖ్యతతో రాజ్యాంగబద్ధంగా వేసుకున్న ఒక నిర్ణయం. కాబట్టి దాని మీద పెద్దగా మనం విభేదించాలక్కర్లేదు. ఆయా రాజకీయ పరిస్థితుల కోణాలకు సంబంధించి ప్రతి ఎన్నికలలో కూటములలో సభ్యులు మారుతూ ఉంటారు. దానికి తగినట్టు ప్రజల యొక్క ఆలోచనకు తగినట్టు కూటములు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ విధానాలు మారినప్పుడు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు మారినప్పుడు కూడా కూటములు ఏర్పడుతూ ఉంటాయి. అంతిమంగా ప్రజల మద్దతు పొందామా లేదా అనేది ముఖ్యమైన విషయం. సో మేము 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతుకు కోరాము. మాయా విధానాలు 2019 నుంచి 24 మధ్య ప్రజలకు వివరించాము. దాని ద్వారా మేము గెలుపు సాధించాం. కాబట్టి ఇది గెలుపు, మేము ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా మేము గౌరవించి దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాము. రైట్.
రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. దేవపాల్ గారు చెప్పి కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే రాజ్యాంగ ప్రక్రియ జరుగుతుంది. 2026లో డెలిమిటేషన్ జరగాల్సింది కనుక జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఏమనంటే గతంలో వాజ్పేయి గారే కదా ప్రధానమంత్రి, ఆయన చేసిన న్యాయం ఎందుకు చేయాలని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే వెంకరెడ్డి గారు కానీ రాజమోహన్ గారు చెప్తున్నారు కదా, జనాభా ప్రాతిపదికన విభజిస్తే నియోజకవర్గాలు కొత్తగా 2071 ఎందుకు పాటించాలి, 2021 పాటించాలి, 2011 పాటించాలి అంటున్నారు కదా, దానివల్ల ఏ నష్టమో చెప్పినాం కదా. ఈ నష్టం అయినా సరే భరిద్దాం అని అంటే నేనేం చేయలేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో బీజేపీ కూడా ఉన్నది కనుక నేను చెప్తున్నా. కనుక ఏం చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సింది ఏంటంటే గతంలో వాజ్పేయి చేసిన న్యాయం మేము చేస్తాము, 2021 కాదు 26 జనాభా లెక్కల ప్రకారం చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఏది ఈ డిలిమిటేషన్ ఉంటుంది. గతంలో జరిగింది అదే సార్. 2001 జూలై నేను చెప్పాను క్లియర్ గా. ఇందిరాగాంధీ గారు అదే పని చేశారు, వాజ్పేయి గారు అదే పని చేశారు, మంచి పని చేశారు. ఆ సూత్రాన్ని ఇప్పుడు మోడీ గారు కూడా పాటించమంటున్నాం. ఏమంటున్నాము, దేశంలో జనాభా ఉంది, ఈ జనాభా లెక్కలు కొత్త తీసుకొని మళ్ళీ కొత్తగా విభజిస్తే 28 రాష్ట్ర స్థానాలు దక్షిణ భారతదేశం కోల్పోతుంది. నేను చెప్పాను లెక్కలు కూడా. ఉత్తర భారతదేశంలో కూడా పంజాబ్, హర్యానా, అటుపక్కన తూర్పు బెంగాల్, ఇటు మహారాష్ట్ర నష్టపోతాయని నేను చెప్తున్నాను. ఈ నష్టం అంతా ఎక్కడికి పోతుంది, ఉత్తర భారతదేశానికి పోతుంది. 4 రాష్ట్రాలు లాభపడతాయి. ఇది జరగదు అని చెప్పాల్సిన బాధ్యత అమిత్ షా గారిది, మోడీ గారి నెంబర్ 1. ఇవాళ నాకు మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విభజిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా నష్టపోతున్నామంటారు. ఖచ్చితంగా మక్కువనికి పరిశ్రమలు పెట్టాల్సిందే అంటున్నాను నేను. ఆర్థికంగా నష్టం జిఎస్టీలో జరుగుతలేదు అంటున్నాను. ఇది వేరే. కానీ ఇక్కడికి వచ్చేవరకన్నా నియోజకవర్గాల పునర్విభజన ఇంత పెద్ద అంశం ముందట్లుంటే మోడీ గారికి పని లేదా, ఆయన ఎందుకు స్పందిస్తారు, ఆయన ఎందుకు చేస్తారు అంటే తప్పు మాట. నేనేమంటే ఆయన ఎందుకు స్పందించదు. ఇవాళ 5 రాష్ట్రాలు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక 6-7 రాష్ట్రాల వాళ్ళు అక్కడ పోయి కలిసి మాట్లాడుతున్నారు. ఒక్కటే ఒక మోడీ గారి నుంచి మేము ఆశిస్తుంది ఏంటంటే డిలిమిటేషన్ జరిగినా కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. ఒక మాట అన్నారు ఎవరు, అమిత్ షా గారు అన్నారు. కానీ నియోజకవర్గాలు మీరు జనాభా ప్రకారం విధిస్తారా, లేకపోతే గతంలో వాజ్పేయి గారు చాలా సంయమనంతో పాటించి నియోజకవర్గాలు అవే ఉంచి 42 ఉంచారు. విత్ ఇన్ ద స్టేట్ అయింది. చెప్తాను కదా, మల్కాజ్గిరి లేకుండా మనకు మల్కాజ్గిరి వచ్చింది. ఇవాళ 22 లక్షలకు ఒక పార్లమెంట్ సీటు, 2 లక్షలకు పార్లమెంట్ సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 40 లక్షలకు పార్లమెంట్ సీట్లు అంటే అన్యాయంగా అయిద్దని వాదన చేస్తే మాత్రం రేపు జనాభా ప్రకారం చేస్తే మనకు దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుంది. బీజేపీ కానీ దీన్ని సమర్థించే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పాలి నాకు. రేపు పొద్దున ఇది జరిగితే దక్షిణ భారతదేశం 25 సీట్లు నష్టపోతుంది. అయినా సరే నష్టపోనంటారా, లేదు మంచి విన్ సొల్యూషన్ చేద్దాం. అందుకనే వాళ్ళు అలా మా తీర్మానం చదివారు, చాలా మంచి పని చేశారు రాజమౌళి గారు. మన స్టాలిన్ తరఫున తీర్మానం ఏకీవిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఇప్పుడు నియోజకవర్గాలు పెంచకండి, ఇట్లే ఉంచండి, 2001లో ఏం చేస్తారో అదే చేయమంటున్నాడు. తప్పని కదా ఉన్నది ఉంటాయి. పెంచడం అనుకోండి 50% పెరుగుతాయి, ఎవరికి నష్టం కాదు. ఒక మాట ఇప్పుడు మనకు 17 ఉంటే 25 వెంకటరెడ్డి గారు చెప్పారు, 25 అయితే అప్పుడు 80 120 అక్కడ నష్టం లేదు. ఆ రేట్లు వేరే తప్పలేదు. కానీ కొత్తగా జనాభా లెక్కల ప్రకారమే చేస్తే దక్షిణ భారతదేశం 25 నుంచి 30 స్థానాలు నష్టపోతుంది. ఇది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారా బీజేపీ కానీ, లేకపోతే మిగతా దాన్ని సమర్థించే వాళ్ళు కానీ చెప్పాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. మరి నష్టపోయినా సరే అంటే మనం ఏం చేయలేము. అప్పుడుగా పూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ ఉత్తర భారతదేశం బానిసగా మారాలి. రైట్, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. అంటే గురుగారు అన్నట్టు అంత ఈజీగా ఉత్తర భారతదేశానికి నమస్కారం పెట్టుకుంటూ ఉండడానికి దక్షిణ భారతదేశానికి చెప్పినట్టు చూపలేదండి. ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలు కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తుందని అయితే నేను అనుకోను. అతను చెప్పి నేను గుడ్డిగా ఎవరిని అభిమానించడం లేదు. మిత్రుడు అన్నట్టు నరేంద్ర మోడీ నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాల నుంచి దేశాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ అంతర్గత శత్రువుల్ని బహిర్గత శత్రువుల్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఆయన సమాధానం చేసుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడినా. 2వ పాయింట్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ కూడా విషయం కక్కుతున్నారు. ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అసలు అక్కడ ఏమీ కాలేదు. ఇంకా ఏమన్నా అయితే వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళకి ఎందుకు లాస్ చేస్తారు వాళ్ళు, ఆ మాత్రం లేదా వాళ్ళకి వీళ్ళకి లాస్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు గుడ్డిగా వాళ్ళని వ్యతిరేకించద్దు. నెంబర్ 1, కేటీఆర్ గారు అదే విషయం కలుపుతారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి అదే విషయం కలుపుతాడు, జగన్ కలుపుతాడు, ఆఖరికి చైర్మన్ కూడా అదే విషయం కలుపుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే రాజకీయ గడుపుకోవడానికి, బురద జరగడానికి మాత్రమే వీళ్ళకి టైం దొరుకుతుంది. అంతే తప్ప ఒక నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఒక పద్ధతి ప్రకారం మీరు నిజంగా కేటీఆర్ ఉంటే నువ్వు తయారు చేయి, నువ్వు ఎట్లా చేయాలి సబ్మిట్ చేయి, అక్కడ రానే లేదు.
అదే రాజమౌళి గారు ఫైనల్ గా చెప్పండి, డిఎంకే ఈ విషయంలో లీడ్ తీసుకుంటానికి రాజకీయ కోణమే ఉందనుకోవాలా? 100% అది రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చెప్తుంది, ఇంకా వేరే ఏం లేదు. రైట్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. రైట్. అయితే ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో, రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో, రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో, ఈ ముగ్గురిని కలిపి నేను దేనికి జవాబిస్తాను. ఇంకోటి మన వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఈరోజు రాజీవ్ గాంధీ చనిపోవడానికి కారణం ఏందండి? శ్రీలంకకి పీస్ కీపింగ్ ఫోర్స్ పెట్టి మనం ఇతర వాళ్ళని రక్షించకపోవడానికి పోతే వాళ్ళు కక్ష కట్టి రాజీవ్ గాంధీ గారిని నళినితో పెట్టి చంపిస్తే అది కాంగ్రెస్ పార్టీ చంపుకుందంటే, వెంకటరెడ్డి గారు మీరు పెద్దవారు, అనుభవం ఉంది, ఈ రకంగా మీరు మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు నిజంగా కూడా ఇప్పుడు ఉన్న దరిద్రమైన పాలిటిక్స్ చేసిన వ్యక్తి కాదు నాకు తెలిసి. రెండవది ఇంకోటి, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడదు. ఇందిరాగాంధీ గురుగా అప్పట్లో పంజాబ్కి అకాలీదళం వల్ల వాళ్ళ మధ్యన గొడవలు ఏదో ఉంటే అక్కడ కూడా ఆమె సపోర్ట్ చేసింది. ఇప్పుడు మనం కూడా ఒక ఎవరిదన్నా రెండు పంచాయతీలు మన దగ్గరకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్మోహన్ గారే తర్వాత రాజమౌళి గారి మధ్యన ఏదో విభేదం ఉందనుకుందాం. మనం పంచాయతీ చెప్పడానికి వెళ్తే ఇటు రాజమౌళి గారికి సపోర్ట్ చేసినట్టు అని ఉంటుంది, లేకపోతే మన రామ్మోహన్ గారి కన్నా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఒకరికి న్యాయం అనిపిస్తుంది, ఇంకొకరికి అన్యాయం అనిపిస్తుంది. ఆ రకంగా వాళ్ళు కక్ష సాధింపులు చేసుకుంటే దానికి మనం మీరు అట్లా చేసుకుంటారా అనడం అయితే నాకైతే నచ్చలేదు మీరు మాట్లాడింది. రెండోది ఒక మాట రాజమౌళి, ఒక మాట. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారి హత్యలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తున్నటువంటిది. దీనికి కారణము విద్రోహ వేర్పాటు ధోరణులు తమిళనాడులో ఉన్నటువంటి శక్తులు. మీకు తెలుసు ఎవరిని సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు కారణం అంటూ నేను ఏమంటున్నా సార్, మీరు మాట్లాడుతూ బహుశా బీజేపీ ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారు అన్నందుకు మీరు ఆవేశంగా మాట్లాడారు. కానీ నేను వివరణ ఎందుకు ఇచ్చిన అంటే, రాజీవ్ గాంధీ అంటే కూడా నిజంగా కూడా నాకు కూడా అభిమానం. నేను రాజీవ్ గాంధీని ఉద్దేశంలో పెట్టుకుని నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన. ఈ రోజు కూడా 1983 నుంచి ఇప్పటివరకు నేను పార్టీ మారలేదు. నాకు ఆఫర్స్ వచ్చినాయి, ఇటు బీజేపీకి కానీ లేదు అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి కూడా వచ్చినా నేను పోలేదు. ఎందుకు పోలే అంటే ఒక సిద్ధాంతము, ఒక పార్టీలు ఉండాలా అనే రకంగా ఆలోచనతోనే ఇన్వాల్వ్ ఉన్నాం. అయితే ఒక్కటి ఏంటంటే, రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో మటుకు నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోదీ గారేమో మాట్లాడరు, మన్ కీ బాత్ అంటారు ఆయన. ఇటు అమిత్ షా గారేమో ఓపెన్గా చెప్తారు, డీలిమిటేషన్లో ఎవరికేమీ అన్యాయం జరగదు, మేము సీట్లు పెంచబోము, లేదంటే సౌత్ ఇండియాకి తగ్గించబోము అని చెప్తున్నాడు. కానీ అది ఆయన మాటని నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అమిత్ షా గారు మాట్లాడింది ఎప్పుడు కూడా రెండు నాలుకల ధోరణిలాగా మాట్లాడడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈరోజు బీజేపీ స్పష్టంగా ప్రధానమంత్రి అయినా సరే, బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే, అటు ప్రధానమంత్రి నిడిచబెట్టినా, ఇటు హోంమంత్రి అయినా సరే, అధ్యక్షుడైనా సరే, ఖచ్చితంగా దీనిలో జరిగే లోపాలు ఏందనేది మటుకు ఖచ్చితంగా చెప్పాలా. రేపు సౌత్ ఇండియాకు మటుకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఇది ఖచ్చితంగా. రైట్. ధన్యవాదాలండి శివలాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు వివేక్ బాబు గారు, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి రాజమౌళి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాక మునిపే ఈ డిఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఈ రకంగా ఒక అడుగు ముందుకేయడాన్ని చూస్తే, ఇంతవరకు ఏమీ స్టార్ట్ చేయకుండా హడావిడి చేస్తున్నారని చెప్పి బీజేపీ సంబంధించిన వాళ్ళు అంటూ ఉంటే, అదేమీ లేదు, ఏదైనా నిప్పు లేనిదే పొగరాదు, కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇది రాజకీయాలకు అతీతంగా చేయాల్సింది. రాష్ట్రంలో మన సౌత్ రాష్ట్రాలను కాపాడుకోవాలంటే ఎటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ని మనం వ్యతిరేకించాల్సిన పరిస్థితి అని చెప్పి మరి సౌత్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరికొన్ని సౌత్లో ఉన్న పార్టీలు కావచ్చు చెప్తున్నమాట. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి ఎంతవరకు ముందుకు వెళ్తుందో, మిగతా రాజకీయ పార్టీలు తమ యొక్క భావం ఏ విధంగా ఉందో చెప్తాకి మరికొంతకాలం పట్టే అవకాశం అయితే ఉంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.